దయచేసి అందరూ మాట్లాడండి. మనం అడిగిన వెంటనే పోలీసు వాళ్ళు నిరీక్షించారు. కానీ మన ఆవేదన అర్థం చేసుకోమని చెప్పేసి పోలీసు వాళ్ళు కోరుతా ఉన్నాము. వాళ్ళకు కూడా 7 DL పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ గురించి కూడా పోరాడేది ఎర్రజెండా మాత్రమే. ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసు వాళ్ళ విజయవాడ నుంచి ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఏఐవైఎఫ్ కి సంబంధించిన చాలా మంది లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పలు డిమాండ్లు పోలీసులు ముందు పెడుతున్నారు. ఈ ముట్టడి నేపథ్యంలో పోలీసులు వారందరినీ కూడా అడ్డుకోవడం మనకి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఈ ఏఐవైఎఫ్ కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. రైట్, చూస్తున్నా విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐవైఎఫ్ వాళ్ళంతా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. విద్యారంగ సమస్యలపైన పోరాటం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. సురేందర్ ప్రస్తుతం స్పాట్లో ఉన్నారు. సురేందర్తో మాట్లాడదాం. సురేందర్, ఏంటి ఏఐవైఎఫ్ డిమాండ్? ఒక్కసారిగా ఇంటి వైపు దూసుకెళ్లే ప్రయత్నం కనిపిస్తోంది. పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. ఏం జరుగుతోంది? బిందు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. యువగలం పాదయాత్రలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని ప్రకటించిన పరిస్థితి. కానీ 2 జనవరిలు కలిసిపోయినా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే, జాబ్ లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి కనిపించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబులు క్రియేట్ చేస్తామంటూ ఉన్న జాబులన్నీ కూడా ఊరబిక్కిన పరిస్థితి అయితే కనిపించిందని చెప్పి ఏఐవైఎఫ్ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, దాంతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ఈ రోజు విజయవాడకి పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ సంబంధించిన నేతలంతా కూడా విజయవాడ చేరుకున్నారు. దాదాపు 500 మంది వరకు కూడా నేతలు చేరుకున్నారు. అయితే ఫస్ట్ ధర్నా చేశారు. అనంతరం లోకేష్ ఇంటి ముట్టడికి వాళ్ళంతా కూడా బయలుదేరిన పరిస్థితి కనిపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా దాదాపు 2.5 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వాలంటీర్లన్నీ కూడా ఉద్యోగాలు తొలగించిన పరిస్థితి. ఎన్నికల ముందుకు 5,000 కాదు 10,000 ఇస్తామంటూ ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు ఊడబీకిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటు రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఉద్యోగాలు కూడా తొలగించిన పరిస్థితి. 1, 2 కాదు, అనేక సంస్థల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వేలాది మందిని ఉద్యోగాలను తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చి ఉన్న ఉద్యోగాలను ఓడబీకారంటూ వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ ఇంటికి వాళ్ళంతా కూడా బయలుదేరారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు బారికేడింగ్ సైతం చూసుకుంటూ వాళ్ళంతా కూడా ముందుకెళ్లిన పరిస్థితి, కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి ఇది హెచ్చరికగానే మేము ఇస్తున్నాము, ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లోగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే, ఒక ప్రకటన రాకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీని ముట్టడిస్తామంటూ కూడా ఏఐవైఎఫ్ నాయకులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులు నెట్టేటా ముంచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి తమ రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప నిజంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో నెలకొని ఉందంటూ ఈ నాయకులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా జాబ్
జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు, అదేవిధంగా జాబులు వచ్చేంత వరకు కూడా, నిరుద్యోగులకు ఇచ్చేంత వరకు కూడా తమ ఆందోళన అయితే కొనసాగిస్తామంటూ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే విజయవాడలో మనకు కనిపిస్తుందని చెప్పాలి. బిందు. రైట్ సురేందర్. వేసి ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త పరిస్థితి.